అమీర్పేట కార్పొరేటర్ గారు అయితున్నారు. మేడం చెప్పండి, ఫైర్ ఎలాంటి ఇక్కడ మనము ఇదైతే ఈ బ్లాక్‌లో చూసినట్లయితే చాలా ఇన్‌స్టిట్యూట్‌లు ఉన్నాయి. తక్కువ ప్లేస్‌లో ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? మీరేం చెప్పబోతున్నారు ప్రాథమికంగా? ప్రాథమికంగా ముందుగా ఒకటి ట్రాఫిక్ సిబ్బంది, అలాగే హైడ్రా, అలాగే ఫైర్ వచ్చి వారందరినీ కూడా రెస్క్యూ చేయడం, వారికి థ్యాంక్స్ చెప్తున్నాం. అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఎందుకంటే ఆ పొగతో ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అవుతే యువత పిల్లలు, అది కూడా చిన్న పిల్లలు అందరూ కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వద్దును. థ్యాంక్స్ టు ద డిపార్ట్మెంట్స్. బట్ ఇక్కడ 2 విషయాలు మనం శ్రద్ధగా తీసుకోవాలి. అంతకుముందు కూడా ఇక్కడ ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఒక కంప్యూటర్ ఆఫీస్లో, ట్రైనింగ్ సెంటర్లోనే అంతకుముందు అయింది. అంతకుముందు కూడా మేము చెప్పడం జరిగింది. ఒక 10 years బ్యాక్ కూడా సోమేష్ కుమార్ గారు ఉన్నప్పుడు మేము యాజ్ అ కామన్ ఒక కార్యకర్తగా మేము వెళ్ళి కంప్లైంట్లు ఇచ్చి, మీరు బోర్డులన్నీ తీస్తారా తీయరా, లేకపోతే బోర్డ్స్ అట్లీస్ట్ హాఫ్ ద బాల్కనీకి ఎక్కడైతే వెంటిలేషన్ ఉంటుందో అక్కడ కట్ ఆఫ్ చేయండి అంటే టచ్వుడ్ ఇక్కడ ఉన్న సాఫ్ట్వేర్ కంప్యూటర్స్ వాళ్ళు అందరూ కూడా దాన్ని ఒబే చేసి ఏం చేశారంటే బాల్కనీకి, ఇప్పుడు మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే ఓన్లీ బాల్కనీ మధ్యలో పెట్టారు. అంతకుముందు ఏమైందంటే అది ఫుల్ కవర్డ్ ఉండేది. సో దానివల్ల ఏంటంటే ఇట్ యూస్ టు బి క్లోజ్డ్. సో అది కొంతవరకు ఓపెన్ అయింది, కానీ ఇట్ ఈస్ నాట్ అ పర్మనెంట్ సొల్యూషన్. Every office should maintain the rules and regulations of the fire safety, electrical safety, as well as any కెలామిటీ వచ్చినప్పుడు ఏం చేయాలి అన్నది సేఫ్టీ మెజర్స్ ఖచ్చితంగా అందరూ సామాన్యులు కూడా చేయాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం అవనివ్వండి, ఇప్పుడు ప్రభుత్వం అవనివ్వండి, ట్యాక్స్లు లేకపోతే జిఎస్టీలు లేకపోతే ట్రేడ్ లైసెన్స్ ఇస్తున్నారు కదా, ఇచ్చినప్పుడు వాళ్ళు వచ్చి ఎంతవరకు వెరిఫై చేస్తున్నారు? ఇది ఒక ప్రశ్నగానే మిగిలిపోతుంది. నేను చాలాసార్లు చెప్పడం జరిగింది, నేను టౌన్ ప్లానింగ్ వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా, కానీ ఇక్కడ ఇన్‌స్టిట్యూట్‌లో కూడా చూసినట్లయితే తక్కువ ప్లేస్‌లోనే 50 మంది దాకా ఉన్నట్టు కూడా కనబడుతుంది. అందులో 20 మంది కూడా స్టక్ అయినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎట్లా 60 మంది వరకు స్టక్ అయ్యారమ్మా. కాకపోతే వన్ గుడ్ థింగ్ ఏంటంటే ఆ బాల్కనీలో కూడా చాలా చెత్త చెదారం అంతా ఉంది. ఈవెన్ దో అది ఉన్న భయానికి దే వాంట్ టు జంప్. లక్కీలీ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వారు కూడా అప్పుడు ఉన్నారు. దే ఆల్సో మేడ్ అ క్లియర్ థింగ్ అండ్ హైదరాబాద్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళని మీరు దుంకద్దు అని దే పుల్డ్ దెమ్ అండ్ సేఫ్లీ దే గాట్ డౌన్. దట్స్ అ వెరీ గుడ్ సైన్. థ్యాంక్స్ టు గాడ్. అంటే భగవంతుడు మనకు అన్ని వేళలా సహకరించాడు అన్నది ఖచ్చితంగా నమ్మాల్సిందే. కానీ మన చేతిలో ఉన్నది సామాన్యులుగా మనం ఒక గవర్నమెంట్, ప్రభుత్వం చేయాల్సిన ప్రభుత్వం చేయాలి, ప్రజలు చేయాల్సింది ప్రజలు చేయాలి. ఇది ఖచ్చితంగా మనం చేస్తేనే మన సమాజం కానీ మన అమీర్పేట ఎస్పెషల్లీ ఇంతమంది పాపులేషన్తో చేయాలి అంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందే దీని మీద. థ్యాంక్ యూ.